హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ వీడియోలో ఈ అప్డేట్తో పాటుగా ఏ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రాబోతుంది, దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిజిస్ట్రార్ జనరల్ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఆర్ఓసి అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ డేట్ చూడవచ్చు, 25/6/2024 తేదీన ఈ ఆర్ఓసి అనేది మనకి రిలీజ్ చేశారు. ఈ ఆర్ఓసి ప్రకారం మనకి ఇక్కడ కొద్దిగా మ్యాటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ మ్యాటర్ ఏంటి అనేది తెలుసుకునే ముందు అసలు ఈ కోర్టు జాబ్స్కి సంబంధించి మనకి జ్యుడిషియల్, మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అనేవి కొన్ని ఉంటాయండి. వాటిని ఫాలో అవుతూ ఉద్యోగాలను అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎలా పడితే అలా ఉద్యోగాలను ఫిల్ చేయడానికి అవకాశం అనేది లేదు. సో నేను ఇవి ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, ఈ ఆర్ఓసిలో ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో అది దీనికి రిలేటెడ్గా ఉంది. అంటే ఈ ఆఫీస్ సబార్డినేట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్గా ఉంది కాబట్టి ఈ ఆఫీస్ సబార్డినేట్ రూల్స్ అనేది నేను షార్ట్ ఫామ్లో మీకు చెప్తాను ఎలా ఉంటాయి అని. సో దాన్ని బట్టి మనకి ఆర్ఓసి అనేది అర్థం అవడం జరుగుతుంది. చూడండి, సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంస్థలో ఒక ఆఫీస్లో 100 ఉద్యోగాలు ఉన్నాయి అనుకుంటే, ఆ 100 ఉద్యోగాలను ఫిల్ చేయాలి అంటే అందులో కొన్ని వేకెన్సీస్కి ప్రమోషన్ ద్వారా, మిగిలిన వాటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి నిరుద్యోగుల ద్వారా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. అది అన్ని పోస్టులకి అదే విధంగా ఉండదు. కొన్ని పోస్టులకి మనకి ఇక్కడ చూసుకుంటే చూడండి, ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ అనే పోస్టుకి మాత్రం 100%, ఫర్ ఎగ్జాంపుల్ 1000 వేకెన్సీస్ ఉన్నాయి అనుకుంటే ఆఫీస్ సబార్డినేట్ అనే వేకెన్సీస్ 1000 వేకెన్సీస్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేసి నిరుద్యోగుల ద్వారానే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి పైన చూసుకుంటే ప్రాసెస్ సర్వర్ అనే పోస్టుకు మాత్రం 70% వేకెన్సీస్ని ప్రమోషన్ ద్వారా ఇస్తారు. 30% వేకెన్సీస్ మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ 100 వేకెన్సీస్ ఉన్నాయి అనుకుంటే అందులో 70 వేకెన్సీస్ని ప్రమోషన్ ద్వారా ఫిల్ చేసి 30 వేకెన్సీస్కి మాత్రమే జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పోస్టును బట్టి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినర్ మరియు కాపీయిస్ట్ పోస్టులకైతే 50% వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మిగిలిన 50% ప్రమోషన్ ద్వారా ఇస్తారు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకైతే 1/3% ఆఫ్ పోస్టులకు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. మిగిలిన పోస్టులకి ప్రమోషన్ ద్వారా ఇస్తారు. ఈ విధంగా పోస్టును బట్టి మనకి జూనియర్ అసిస్టెంట్ అయితే 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఈ విధంగా పోస్ట్ను బట్టి మనకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా లేదా ప్రమోషన్ ద్వారా ఫిల్ చేయాలి అనేది ఈ ఆఫీస్ సబార్డినేట్ రూల్స్ ప్రకారం అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఎలా పడితే అలా వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి లేదు. ఈ ఆఫీస్ సబార్డినేట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫాలో అవుతానే చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో అయితే ఈ ఆర్ఓసిలో ఏముంది అంటే, ప్రిన్సిపల్ మనకి రిజిస్టర్ జనరల్ గారు రిలీజ్ చేసినటువంటి ఈ ఆర్ఓసిలో ఏముంది అంటే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఆర్ఓసి అనేది పంపించడం జరిగింది. దీని ప్రకారం ఏంటి అంటే, ఇట్ హ్యాస్ బీన్ నోటీస్డ్ దట్ సెవరల్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్స్ ఆర్ కెప్ట్ వేకెంట్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. అంటే వాళ్ళు నోటీస్ చేశారంట, మనకి డిస్ట్రిక్ట్ కోర్టుల్లో చాలా వేకెన్సీస్ అనేవి, పోస్టులు అనేవి వేకెంట్గా ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జరిగింది. విచ్ కెన్ బి ఫిల్డ్ బై ప్రమోషన్ ఫ్రమ్ ద ఫీడర్ కేటగిరీ. సో ప్రమోషన్ ద్వారా ఫిల్ చేయాల్సినటువంటి వేకెన్సీస్ చాలా వేకెంట్ ఉన్నాయి. సో కాబట్టి యాజ్ ఇన్స్ట్రక్టెడ్ ఇన్ ఆర్డర్ టు టేకప్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఇట్ ఈజ్ నెససరీ టు హ్యావ్ ఏ క్లియర్ డేటా దేర్ ఫోర్. అంటే ఏమంటున్నారంటే ఇక్కడ మనకి, సో ఆ ప్రమోషన్స్ని ఫిల్ చేయడానికి మన దగ్గర క్లియర్ డేటా అనేది ఇంతవరకు లేదు. ఆ డేటాని రెడీ చేసి మనకి పంపించండి అని ఇవ్వడం జరిగిందన్నమాట. చూడండి నెక్స్ట్, ద డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఇట్ ఈజ్ నెససరీ టు హ్యావ్ ఏ క్లియర్ డేటా అని మనం చదివాం. ఆల్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఆర్ డైరెక్టెడ్ టు కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఫ్రమ్ ద ఫీడర్ కేటగిరీ. ఓకే, సో తక్కువ కేటగిరీ ఉన్నటువంటి పోస్టుల నుంచి దానిపైన ఉన్నటువంటి పోస్టులకి ఆ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని ఇవ్వాల్సి ఉందో ఆ క్లియర్ డేటా అనేది పంపించండి అంటున్నారు. ఎప్పటిలో పంపించాలి? 30/6/2024 తేదీలోపు పంపిస్తే దానికి సంబంధించిన రిపోర్ట్ అనేది ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? 2/7/2024 నాటికి ఆ రిపోర్ట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి నిరుద్యోగులకి ఏంటి సంబంధం అంటే,
ఫర్దర్ ఆల్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ షల్ గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీ కేటగిరీ వైజ్. ఓకే, అందరికీ డిస్ట్రిక్ట్ జడ్జిలకి ఏం చెప్తున్నారు మళ్ళీ అంటే, వేకెంట్ పోస్ట్ ఉన్నటువంటివి కేటగిరీ వైజ్గా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఈ కేటగిరీల వైజ్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయండి. విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఫిల్డ్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఈ వేకెన్సీస్ని మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే ఫిల్ చేయాల్సి ఉంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది మనకి అతి త్వరలోనే, అంటే ఈ ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత వేకెన్సీస్ అనేవి కేటగిరీ వైజ్గా ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. అయితే బిఫోర్ దట్ మనకి ఏమేం వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది అని మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే, దాని క్వాలిఫికేషన్ కూడా నేను ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఏజ్ అయితే అన్ని పోస్టులకి కూడా 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్కి 7th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుందండి. 7th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ సర్వర్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. డ్రైవర్ జాబ్కి 10th పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. హెవీ అవసరం లేదు, మనకి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సే సరిపోతుంది. రికార్డ్ అసిస్టెంట్కి అయితే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. కాపీయిస్ట్ పోస్ట్కి ఇంటర్మీడియట్తో పాటుగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అనేది వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినర్కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఫీల్డ్ అసిస్టెంట్కి డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. టైపిస్ట్ పోస్ట్కి డిగ్రీ ప్లస్ టైప్ రైటింగ్తో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది టైపిస్ట్ పోస్ట్కి ఉండాల్సి ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి డిగ్రీతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఉండవండి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకే ప్రమోషన్ ఇచ్చి సీనియర్ అసిస్టెంట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి డిగ్రీతో పాటుగా స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేవి ఉండాలి. అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్ట్కి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేదా కామర్స్ లేదా లా లేదా సైన్స్ నుంచి డిగ్రీ చేసిన వాళ్ళు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కంప్యూటర్ ఆపరేటర్కి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ కానీ, కామర్స్ కానీ, లా కానీ, సైన్స్లో కానీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్లో 1 year సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటుగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఇతర వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక ఎన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ విడుదలవుతుంది అనేది మనకి ఇక వీళ్ళే ఐడెంటిఫై చేయలేదు కాబట్టి, అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసి రిపోర్ట్ అనేది రెస్పెక్టివ్ రిజిస్ట్రార్ గారికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను మీకు చెప్తాను. ఒకవేళ ఇంకా ఏవైనా మీకు అంటే ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అప్రాక్సిమేట్గా చెప్పండి అంటే, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక 2500 వరకు, అంటే అన్ని జిల్లాలు కలుపుకొని 2500 వరకు వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఈ జాబ్స్కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి అంటే సిలబస్ని మనకి 2022లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి, ఆ నోటిఫికేషన్ ప్రకారమే ఉంటుంది సిలబస్ అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా. సో కాబట్టి ఆ సిలబస్ లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎన్ని మార్కులకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది, దానికి సంబంధించిన సిలబస్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ప్రతి ఒక్క పోస్ట్కి సపరేట్గా సిలబస్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఆ పీడిఎఫ్ లింక్స్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.